తొలి అడుగు ఐక్యతకు సంకేతంగా నిలిచింది. అందరిది ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ఊరువాడ స్వచ్ఛందంగా కదిలొచ్చింది. హైందవ శంఖారావంతో దేశం పిక్కటిల్లింది. విజయవాడ సమీపాన గల కేసరపల్లిలో నిర్వహించిన హైందవ శంఖారావం ఊహించని విధంగా విజయవంతమైంది. హైందవ శంఖారావం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇన్నాళ్లు హిందూ సమాజాన్ని చులకన చేసి మాట్లాడుతున్న రాజకీయ నాయకులకు, కుహాన మేధావులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైందవ శంఖారావం విజయవంతమై జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం పోవాలి. చిన్న గుడి నుంచి తిరుమల వెంకన్న ఆలయం వరకు అన్నింటికీ స్వయం ప్రతిపత్తి కల్పించి వాటి నిర్వహణ హిందువులకే అప్పగించాలని స్వామీజీలు, ధార్మిక సంస్థల ప్రతినిధులు డిమాండ్ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని, గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని రాష్ట్రాల్లో ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సాధు పొంగవులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు పిలుపునిచ్చారు. విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత అధ్యక్షులు అలోక్ కుమార్, ధార్మిక సంస్థల ప్రతినిధులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, గోవింద దేవగిరి స్వామీజీలు హిందూ సమాజాన్ని కార్యోన్ముఖుల్ని చేసేలా ఉపదేశించారు. జై శ్రీరామ్ నినాదం కోట్ల మంది భారతీయుల్ని కదిలించిందని, అయోధ్యలో రామమందిర నిర్మాణ కల సాకారం చేసిందని గుర్తు చేశారు. హిందూ ధర్మ రక్షణలో అన్ని వర్గాలను భాగస్వాములు చేసేలా తదుపరి కార్యాచరణ ఉండాలని తీర్మానించారు. ఇదే స్ఫూర్తి క్షేత్రస్థాయిలో కొనసాగిస్తామని, హిందూ ధర్మ పరిరక్షణలో బాధ్యతాయుత భాగస్వామ్యంతో, ఆత్మవంచన లేకుండా చిత్తశుద్ధితో పనిచేస్తామని చిన్నజీయర్ స్వామి అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. వయస్సుతో తేడాలేదు, తారతమ్యాల్లేవు, దారులు వేరైనా అందరి గమ్యం హైందవ శంఖారావమైంది. హిందువులు మనమంతా బంధువులం, ధర్మగంగ బంధువులమంటూ కదం తొక్కారు. ఒక సభ జన ప్రభంజనంతో జనసంద్రాన్ని తలపించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దేశ నలుమూలల నుంచి హిందూ బంధువులు హైందవ శంఖారావంలో భాగస్వాములయ్యారు. సభలు, సమావేశాలు నిర్వహించినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలిరావటం అరుదు. ఏపీలో అలా స్వచ్ఛందంగా తరలివచ్చేది జనసేనాని పవన్ కళ్యాణ్ సభలకు మాత్రమే. ప్రజలకు పవన్ కళ్యాణ్పై ఉన్న ప్రత్యేక అభిమానమే అందుకు కారణంగా భావించాలి. విజయవాడ నుంచి హైందవ శంఖారావ వేదిక కేసరపల్లి దాకా వాహనాలు బారులు తీరాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో అసంఖ్యాకంగా తరలివచ్చారు. సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. ఎటు చూసినా జనమే జనం. చుట్టుపక్కల ప్రాంతాలు కాషాయమయమయ్యాయి. జై శ్రీరామ్ నినాదాలు ఆ ప్రాంతాన్ని హోరెత్తించాయి. సెక్యులరిజం పేరుతో హిందువులను అనగదొక్కుతూ మిగతా మతాల వారిని ఎత్తిన పెట్టుకుంటున్న తీరుతో హిందువులు ఆగ్రహంతో ఉన్నారని ఈ సభ ద్వారా తెలుస్తోంది. హిందూ మతానికి సంబంధించి అపచారాలు, అవమానాలు జరుగుతున్నా పట్టించుకోని నాయకులు వేరే మతాల విషయంలో చిన్న ఘటన జరిగినా భూతద్దుల్లో చూస్తూ వారిని బుజ్జగిస్తున్న తీరుపై హిందువులు విసిగిపోయారు. హిందూ నిశ్శబ్ద విప్లవానికి ఈ సభ నాంది పలికింది. పవిత్ర తిరుమల లడ్డూలో అపచారం జరిగితే దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలంగా రియాక్ట్ అయ్యారు. కానీ మిగతా నాయకుల్లో ఆ స్పందనే కరువైంది. ఇక హిందువులపై లెఫ్ట్ పార్టీల తీరు ఆక్షేపణీయం. హిందూ సాంప్రదాయాలు గేలి చేస్తూ ఇతర మతస్థులను వెనకేసుకొస్తున్న తీరుపై హిందువులు ఆగ్రహంతో ఉన్నారు. ఎక్కడో గాజాపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తారు. పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో సాటి హిందువులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు, ఆలయ విధ్వంసాలు జరిగితే ఎవ్వరూ మాట్లాడరు. మైనార్టీల మనోభావాలు దెబ్బతింటాయంటారు. చట్టం అందరికీ సమానం. కాకపోతే రాజకీయ పార్టీల తీరుతో హిందువులకంతగా పనిచెయ్యదు. మిగతా మతాలకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలతో హిందూ సమాజం విసిగిపోయిందని ఈ సభ హెచ్చరించింది.
ఉత్తర భారతదేశంలో ఆలయాలు స్వయం ప్రతిపత్తితో ఉంటాయి. దేవాదాయ శాఖ అజమాయిషీ ఉండదు. కానీ సౌత్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఆదాయం, ఆస్తులు ఉన్న ఆలయాలన్నీ దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. స్వయం ప్రతిపత్తి ఉంటే సాంప్రదాయాలు గౌరవించుకుంటూ ఆలయంలో వేడుకలు, స్వామివారి కైంకర్యాలు పవిత్రంగా జరుపుకునే అవకాశం ఉంటుంది. దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళితే ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలు దుర్వినియోగం జరిగే అవకాశంతో పాటుగా రాజకీయ జోక్యం పెరిగిపోవడంతో ఆలయాల పవిత్రత దెబ్బతింటుంది. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలంటూ విహెచ్పి ఏర్పాటు చేసిన హైందవ శంఖారావం సభ సక్సెస్ అయింది. ఆ సభకు చిన్నారులతో పాటుగా కుటుంబ సమేతంగా తరలివచ్చారు. హిందూ మతంపై జరుగుతున్న దాడులకు వ్యంగ్య వ్యాఖ్యలు, సవత్తల్లి ప్రేమ చూపుతున్న ప్రభుత్వాలపై తాము సైతం కదం తొక్కేందుకు సిద్ధమన్న సంకేతమిచ్చారు. సమాజంలో మెజార్టీ వర్గమైన హిందూ మతంపై అవాకులు చవాకులు పేలితే కబడ్దార్ అంటూ పిలుపునిచ్చారు.